ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. ఓట్ల కోసం ప్రజల అరచేతిలో వైకుంఠం చూపించారు. తాను అధికారంలోకి వస్తే అవన్నీ చేసి చూపిస్తానన్నారు. సంపద సృష్టిస్తానన్నారు. పేదలకు పంచిపెడతానని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అనేక మాయమాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను అసలు స్వరూపాన్ని డే 1 నుంచి చూపడం మొదలుపెట్టారు. తాము మోసపోయామనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రజలకు ఎంతో కాలం పట్టలేదు. 6 నెలల సమయం ఇచ్చి చూస్తాం, పథకాలు అమలు కాకపోతే ప్రశ్నిస్తామని హెచ్చరించిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఆ పనే చేస్తుంది. ప్రజా వ్యతిరేక కూటమి పాలనను అంశాల వారీగా నిలదీస్తుంది. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూటమి పార్టీల నేతలందరూ కలిసి విషం చిమ్మారు. ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేశారు. ప్రజల మనసుల్లో లేనిపోని భయాలను కల్పించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా అకౌంట్లను నడిపి అత్యంత భయానకంగా అబద్ధాలను ప్రచారం చేశారు. పేదలను అన్ని విధాలా సాధికారులను చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై టన్నుల కొద్దీ బురద జల్లారు. అత్యంత ఆధునిక సాంకేతికత సాయంతో రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసేలా భూముల రీసర్వే చేస్తుంటే ఆ భూములన్నిటినీ జగన్ కొట్టేయబోతున్నారని విష ప్రచారం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీచాతి నీచమైన రచ్చ చేశారు. ఇందులో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏదంటే ఇది మంచి విధానమని అసెంబ్లీలో టీడీపీయే ఒప్పుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్వయంగా ఆ విషయాన్ని సభలో చెప్పారు. అయినా చంద్రబాబు మాట మార్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. వాలంటీర్లు ఒంటరి మహిళలను అక్రమ రవాణా చేస్తున్నారని పవన్తో దుష్ప్రచారం చేయించారు. రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిపోయిందని, రాష్ట్రం మరో శ్రీలంకగా మారిపోతోందని అబద్ధాలు చెబుతూ కూటమి పార్టీల నేతలు నానా రచ్చా చేశారు. వైజాగ్ వచ్చిన ఒక షిప్లో వేల టన్నుల డ్రగ్స్ ఉన్నాయని, వైసీపీ నేతలకు సంబంధముందని విష ప్రచారం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎన్ని కుట్రలు ఉంటాయో అన్నిటినీ అమలు చేశారు. ఈ నేపథ్యంలో 3 పార్టీల కూటమి గెలిచింది. ఇన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా సరే 40% ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు నిలిచారు. ప్రతిపక్ష స్థానంలోకి వచ్చిన తరువాత తమపై జరుగుతున్న దాడులను, రాజకీయ కక్ష సాధింపులను వైఎస్ఆర్సీపీ ఒక్కొక్కటిగా తిప్పికొడుతూ వస్తోంది. చంద్రబాబు నాటకాలు, కుట్రబుద్ధి అంతా ప్రజలకు తెలియచేసేలా సాక్ష్యాధారాలతో సహా ప్రజలకు వివరిస్తోంది. ప్రజలను తప్పుదోవ పట్టించిందెవరో, జనాన్ని నమ్మకంగా కాపాడుకుంటూ వచ్చింది ఎవరో తెలిసేలా జగన్ నిత్యం వివరిస్తూ వస్తున్నారు. అంతేకాదు 6 నెలల సమయం ఇచ్చి ఆ తరువాత ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున నిలిచి ప్రభుత్వాన్ని నిలదీద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ మాట మేరకు ఇప్పటికే 2 పోరుబాట కార్యక్రమాలు నిర్వహించారు. 2 సీజన్లు గడుస్తున్నా రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. కూటమి ప్రభుత్వం ఇస్తామన్నా 20,000 సాయం ఇస్తారో లేదో తెలియడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు పంటలకు గిట్టుబాటు ధర దక్కక, ఉచిత పంటల బీమా రద్దుతో ధీమా లేక వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది అన్నదాతల కష్టాలు తీరాలనే లక్ష్యంతో ఈ నెల 13న వైఎస్ఆర్సీపీ పోరుబాట నిర్వహించింది. రైతులకు పెట్టుబడి సాయం 20,000. 6 నెలల క్రితం ఓడిపోయిన పార్టీకి ఈ స్థాయిలో జనం మద్దతు ఉంటుందా అనేంతగా ఈ రైతు పోరుబాట విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రైతులు వైసీపీ నేతలతో కలిసి రోడ్డెక్కారు. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఎప్పటికప్పుడు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి నిధులను కూడా విడుదల చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలను పెంచబోమని, ఇంకా తగ్గిస్తామని ఎన్నికల్లో నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే 15,000 కోట్లకు పైగా ఛార్జీల భారాన్ని మోపింది. సీఎం చంద్రబాబు చేసిన మోసాన్ని నిలదీస్తూ డిసెంబర్ 27న వైఎస్ఆర్సీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రజాగ్రహం ఉవ్వెత్తున ఎగిసింది. ప్రభుత్వ వేధింపులు, పోలీసుల బెదిరింపులకు వెరవకుండా విష కూటమి నయవంచన పాలనను వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఎండగట్టారు. ప్రజా వ్యతిరేక చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేసిన కూటమి పార్టీల నేతలు కోర్టు తీర్పులను కూడా ఖాతరు చేయకుండా వెంటాడి వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే రంగంలోకి దిగిన మాజీ ముఖ్యమంత్రి జగన్ వైఎస్ఆర్సీపీ తరపున లీగల్ సెల్ ను ఏర్పాటు చేయించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సోషల్ మీడియా కార్యకర్తకు ఇబ్బంది కలిగినా వెంటనే వారి తరపున న్యాయ పోరాటం జరిగేలా దిశానిర్దేశం చేశారు.
పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్తను నడి రోడ్డు మీద హతమార్చితే వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. రషీద్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండడంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న దుర్మార్గాలను దేశవ్యాప్తంగా చాటి చెప్పేందుకు ఏకంగా ఢిల్లీలోనే ధర్నా చేశారు. దీంతో చంద్రబాబు నైజం ఏంటో దేశవ్యాప్తంగా ప్రజలకు తెలిసిపోయింది. సోషల్ మీడియా కార్యకర్తలకు వర్తించని సెక్షన్ల ఆధారంగా కూటమి ప్రభుత్వం కేసులు పెట్టిస్తుండటంతో వాటిపై సుప్రీంకోర్టు స్థాయిలో వైఎస్ఆర్సీపీ పోరాటం చేసింది. ఇది సక్సెస్ కావటంతో సోషల్ మీడియా కార్యకర్తలకు రిలీఫ్ లభించింది. గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశ్లేషణలు చేశారు. కారణాలను గుర్తించి వాటిని సరిచేసుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వరుసగా అన్ని జిల్లాల నేతలతోనూ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లతో వైఎస్ జగన్ సమావేశాలను ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో తెలుసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులు ఇంకా ప్రజల గుండెల్లోనే ఉన్నాయని, కాబట్టి 40% ఓట్ షేర్ కూడా చెక్కు చెదరలేదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. వైఎస్ జగన్ గుండె ధైర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 15 ఏళ్ల క్రితం దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేత సోనియా గాంధీని ఢీకొన్నప్పుడే ఆయనేంటో దేశ ప్రజలందరికీ తెలిసింది. తీవ్రమైన అణిచివేతను, వ్యక్తిత్వ హననాన్ని ఎదుర్కొంటూ లక్ష్యాన్ని సాధించారు. తొలి రోజుల్లో వరుసగా 1 కాదు 2 కాదు, ఏకంగా 10 ఏళ్ల పాటు తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని వైఎస్ఆర్సీపీని తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దారు. 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. అనంతరం 5 ఏళ్ల పాటు తనదైన సంక్షేమాభివృద్ధి శకాన్ని ఆవిష్కరించారు.